ఇప్పుడు కొత్త వివాదం ఏంటంటే, అమెరికా కెనడా మీద 100% పన్నులు విధిస్తామని చెప్పి హెచ్చరిస్తుంది. ఒకవేళ ఇదే నిజమైతే, అమెరికా నిజంగా 100% టారిఫ్‌లు కెనడా మీద విధిస్తే, కెనడా ఆర్థిక వ్యవస్థ ఖచ్చితంగా కుప్పకూలుతుంది. అయితే కెనడాకి, అమెరికాకి ఏం జరిగింది? వీళ్ళిద్దరి మధ్య గొడవ ఎందుకొచ్చింది? రీజన్ ఏంటంటే, చాలా సింపుల్ రీజన్, కానీ అమెరికాకి మాత్రం బాగా కోపమొచ్చింది. సార్ ఇక్కడ ఏం జరిగిందంటే విషయం, కెనడా, చైనా మధ్య ఒక మంచి బిజినెస్ డీల్ అయితే జరిగింది. ఏంటా బిజినెస్ డీల్ అంటే, చైనా నుంచి ఎలక్ట్రిక్ వెహికల్స్ 49,000 ఎలక్ట్రిక్ వెహికల్సు చైనా ఎలక్ట్రిక్ వెహికల్సు కెనడాకి వస్తున్నాయి. దాని మీద కెనడా చాలా అతి తక్కువ పన్ను వేసింది. దానికి ప్రతిఫలంగా దానికి ప్రతిఫలంగా యూరప్ నుంచే సారీ కెనడా నుంచి వచ్చేటువంటి ఈ అగ్రికల్చర్ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో, వాటి మీద చైనా చాలా తక్కువ పన్నులు విధించింది. సో, వీళ్ళిద్దరి మధ్య ఈ బిజినెస్ డీల్ చాలా బావుంది. వాళ్ళకి పన్నులు ఒకళ్ళకొకళ్ళు పన్నులు తగ్గించుకున్నారు. ఇదంత వరకు బానే ఉంది. మరి ట్రంప్‌కొచ్చినటువంటి ప్రాబ్లమ్ ఏంటి? ట్రంప్‌కొచ్చినటువంటి ప్రాబ్లమ్ ఏంటంటే ఇక్కడ చైనా ఏం చేస్తుందంటే తన వస్తువులని తన వస్తువులని కెనడా ద్వారా అమెరికాలోకి దొడ్డిదారిన తీసుకొస్తుంది అని చెప్పి స్టేట్మెంట్స్ చేశారు. సో, ఇదే ఆయన అభ్యంతరం. చైనా వస్తువులు అమెరికాలోకి దొడ్డిదారిన వస్తున్నాయి అని చెప్పి అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఇంకో విషయం ఏమన్నాడు కెనడాని ఏమని చెప్తున్నాడంటే డ్రాప్ ఆఫ్ పోర్టింగ్ అని చెప్తున్నాడు. ఇక్కడ ఈ మాట అనేపాటికి కెనడా ప్రధాని కొత్తగా ఎన్నికైన మార్క్ కార్నీ ఆయన పేరు. ఆయనకి కోపం వచ్చి, "బాబు నువ్వు ఎవరి మీద పడితే వాళ్ళ మీద టారిఫ్‌లు ఏసేస్తున్నావు. మొన్నటి వరకేమో గ్రీన్‌లాండ్‌ని కొనేస్తానని చెప్పి డెన్మార్క్‌ని, గ్రీన్‌లాండ్‌ని భయపెట్టావు. మొత్తానికి ఇలా చేతుల్లో తీసుకుంటున్నావు. ఇప్పుడు మమ్మల్ని కూడా భయపెడుతున్నావా?" అని చెప్పి ఆయన గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఆయన ఆ మాట అనేపాటికి ట్రంప్‌కి కోపమొచ్చి, "ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక గవర్నర్‌వి" అని చెప్పి ఆయన్ని అవమానించారు. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ అమెరికా దేశంలో కెనడా అనేది ఒక రాష్ట్రంగా ఆయన పరిగణిస్తున్నారు. నువ్వు ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి గవర్నర్‌వి. నువ్వు ట్రంప్‌వి కాదు అని ఆయన్ని అవమానించడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఒకవేళ ఇక్కడ నిజంగా ట్రంప్ 100% టారిఫ్‌లు పన్నులు కెనడా మీద వేస్తే ఖచ్చితంగా కెనడా ఆర్థిక వ్యవస్థ ఖచ్చితంగా కుప్పకూలుతుంది. ఇంకొక విషయం ఏంటి? నిత్యావసర సరుకులు ధరలు పెరిగిపోతాయి. ఇక్కడ 75% ఎగుమతులు కెనడా నుంచి అమెరికాకే వెళతాయి. ఇంకొకటేంటి, ఒకవేళ నిజంగా పన్నులు వేసే లెక్క అయితే అమెరికాలో ఉన్నటువంటి అమెరికా పౌరులు కూడా ఈ భారాన్ని మోయాల్సొస్తది. ఎందుకంటే వాళ్ళ ఎగుమతులు వీళ్ళు దిగుమతి చేసుకుంటున్నారు గదా! మరి ఇక్కడ వీళ్ళు కొనాల్సిందే గదా! సో, ఇలాంటి పరిస్థితులు ప్రస్తుతానికి అక్కడ ఏర్పడుతున్నాయి. మరి ఈ విషయం గురించి మీకు తెలిస్తే నాకు కామెంట్స్‌లో చెప్పండి మీ అభిప్రాయాన్ని. వచ్చే వీడియోలో కలుద్దాం. థాంక్ యూ.